గ్రీనరీ మెయింటెనెన్స్ అండి, మెయింటెనెన్స్ ఆఫ్ గ్రీనరీ. పచ్చదనాన్ని పెంపొందించుకోవడం, కాపాడుకోవడం. అదే మన ఇంటి చుట్ల చెట్లు నాటుకోవడం, చెట్లు నరికేయకుండా ఉండడం. ఏమండి, మనం కుప్ప తొట్లు అన్నీ పెట్టుకుంటాం కదా, అది కూడా ఒక అవగాహన. మీ ఇళ్లలో పచ్చదనాన్ని కాపాడుకోండి, మీ ఇంటి చుట్ల పచ్చదనాన్ని కాపాడుకోండి అనే దాని మీద మనకు అవగాహన కల్పించాలి. గ్రీనరీని కాపాడుకోవడం అంటే ఏంటంటే మనవలు కాపాడుకోవడం. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటండి? హరిత వాయువుల ప్రభావం అంటే వెన్ మోర్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఇంక్రీజింగ్. చెట్లను పంచదనాన్ని మనం పెంచడం వల్ల ఏం జరుగుతుందంటే అది కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని మనకు ఆక్సిజన్ ఇస్తాయి కదండి. అంటే పచ్చదనం నీ చుట్టుపక్కల ఉండదంటే నీకు కావలసినటువంటి బ్రీతింగ్ కెపాసిటీ పెరుగుతుంది, ఆక్సిజన్ సమృద్ధిగా లభిస్తుంది. చెట్లు నరుక్కుంటా పోయినా అనుకోండి, గ్రీనరీ పోతా ఉంది అనుకోండి, వాటి విల్ హ్యాపన్ అండి ఆటోమేటిక్లీ ది పీపుల్ కెనాట్ ఎగ్జిస్ట్ కదండి. గ్రీన్ హౌస్ వాయువులు పెరిగిపోవడం తత్ఫలితంగా మన ఉనికి ప్రమాదం ఏర్పడేటట్టు ఉంటుంది. పచ్చదనాన్ని పరిరక్షించుకోవడంలో అవగాహన. సో వాట్ ఈస్ ద అవేర్నెస్ రిక్వైర్డ్ హియర్? ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ గ్రీనరీ ప్రమోషన్. పచ్చదాన్ని పరిరక్షించుకోవడం, అభివృద్ధి చేయడం. ద నెక్స్ట్ వన్, స్టాప్ డీఫారెస్టేషన్. అడవుల నరకవేత. ఓకే, అండ్ గో ఫర్ ఆఫరెస్టేషన్. అడవులను నరికివేసేదాన్ని, క్షీణించడాన్ని తగ్గించుకొని దాని మీద అవేర్నెస్ కల్పించాలి. చెట్లు నరకద్దండి అయ్యా, అడవులు క్షీణించిపోతాయి, దానివల్ల మనకు చెడ్డ ప్రభావం వస్తుంది, వర్షాభావ పరిస్థితులు వస్తాయి కదండి, వన్యమృగాలు నాశనం అయిపోతాయి. కాబట్టి వాటిని నరగడం మంచిది కాదు. దేని మీద మనం అవగాహన కల్పించాలి? వృక్షజాలాన్ని క్షీణించకుండా చూడడమే కాకుండా వృక్షజాలాన్ని పెంపొందించడం మీద కూడా అవగాహన ఉండాలి. ఆఫరెస్టేషన్, అందుకే కదండి సోషల్ ఫారెస్ట్రీ అంటున్నాం. మీ పొలం చుట్టూ చెట్లు నాటండి, మీ ఇంటి చుట్టూ చెట్లు నాటుకోండి కదండి. దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫరెస్టేషన్, నాట్ డీఫారెస్టేషన్. క్షీణించే దాని బదులు పెంచుకునేదానికి కృషి చేయండి. ప్రతి ఒక్క పౌరుడు గుర్తించుకోవాల్సిన సత్యం అండి. ప్రతి అడ్మినిస్ట్రేషన్ కూడా అవేర్నెస్లో ఉండాలి. ఈవెన్ ఆఫీసర్స్, ఎవరీ ఆఫీసర్స్. వాడు చంద్రబాబు నాయుడు ఒక పథకం తెచ్చున్నాడు, క్లీన్ అండ్ గ్రీన్ అని. అంటే ఏంటండి? పరిశుభ్రంగా ఉండాలి, పచ్చదనం. చెట్లు నాటండి. విద్యార్థి లోకాలకు అంతా ఏంటంటే ఒక 2 హాలిడేస్లు వస్తాయి కదా, హాఫ్ ఇయర్లీ హాలిడేస్, ఇతర హాలిడేస్లు పిల్లలంతా పంపించేస్తారు, ఊర్లలోకంతా పోయేసి ఈ కార్యక్రమాలు చేస్తూ వస్తారు. పరిశుభ్రం చేయడం, చెట్లు నాటడం. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. పర్యావరణం మీద మనం అవగాహన పెంచడం. దట్ ఈస్ స్టాప్ డీఫారెస్టేషన్, ప్రమోట్ ఆఫరెస్టేషన్. చెట్లను నరికివేయడాన్ని నివారించాలి, చెట్లను పెంచేది మనం ప్రేరేపించాలి. దట్ ఈస్ ద సెకండ్. దీంట్లో మళ్ళొక పని. వాట్ ఈస్ ద థర్డ్ ఏరియా దట్ వీ కెన్ ఏబుల్ టు గివ్ అవేర్నెస్ టు ది పబ్లిక్? ప్రజలకు మనకు అవగాహన ఇంకేమేం చేయాలంటే యూసేజ్ ఆఫ్ hazardous chemicals, especially in the rural area. The farmers should not go for too much of usage of chemical fertilizers, pesticides, and adopt sustainable agriculture in the form of organic fertilizer, biofuels and pesticides. కదండి, రైతాంగానికి అంతా కూడా ఒక అవగాహన కల్పించాలి. మన తల్లిదండ్రులు రైతులైతే మనం బోధించాలి, వాళ్ళకి చెప్పాలి, అయ్యా ఇటువంటి వాటిని వాడద్దండి, శాస్త్రవేత్తలే చెప్తా ఉన్నారు, వాటిని వాడితే ఇఫ్ యూ యూజెస్ ఆర్టికల్స్ ఫర్టిలైజర్, కెమికల్ ఫర్టిలైజర్స్, వాట్ విల్ హ్యాపన్? నీ భూమి నిస్సారవంతంగా మారిపోయే ప్రధానం, మైక్రో న్యూట్రియంట్ ఇంబ్యాలెన్స్, సూక్ష్మ పౌష్టికత నాశనం అయిపోతుందండి కదా. అదేవిధంగా మనం పెస్టిసైడ్స్ చల్లుతా ఉన్నాం. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మన పంట పొలాల మీద, వాటి ఉత్పత్తుల మీద అవి స్ప్రే అవుతా వస్తాయి. కాబట్టి విషపూరితమైన ఆహారాన్ని మనం తెలియకనే తింటా ఉన్నాం, కడుక్కొని తింటా ఉన్నాం బా అంటాం.
ఎంత బాగా కడిగినా మామిడి పండును కడిగావు, జామ పండును కడిగావు, అన్ని పండును కడిగే తింటా ఉండవు. పండు లోపలికి వెళ్ళిపోయిన విషాన్ని ఎలా కలగలం కదండి. ఆర్గానిక్, దెర్ ఈజ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్, బయో పెస్టిసైడ్స్ కదండి. జీవ సాంకేతిక పరమైనటువంటి పెస్టిసైడ్స్ ఉన్నాయి, క్రిమిసంహారక మందులు ఉన్నాయి. ఇప్పుడు వేప ఆకులు, వేపలు అంతా ఉడకబెట్టేస్తారు. వాటన్నిటి తీసుకొని, మనకు కూడా పేర్లు ఉన్నాయనుకోండి తలలో, వేప నూనె పూసుకుంటే ఏమవుతాయి? పట్టపట్ట రాలిపోతాయి. ఇట్స్ ఆర్గానిక్ ట్రీట్మెంట్ అండి. మనం ఏం చేస్తాం? 150 రకాల షాంపూలు వాడతాం, ఉండే ఎంటికలు కూడా ఊడిపోతూ ఉంటాయి. అవి పెరగడానికి బదులు ఊడిపోయే పరిస్థితి ఉంటుంది. వీ డో నాట్ నో హౌ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్. ఆర్గానిక్ వెళ్ళిపోవాలండి ఇంకంతా కూడా మనం. దట్ ఈస్ ఎక్కడెక్కడ ఏం చేయాలి, దట్ ఈస్ ద థర్డ్ వన్. ఏందండి ఇది? యూసేజ్ ఆఫ్ కెమికల్స్. రసాయనికలు వాడేదానిలో మనం అవగాహన కల్పించాలి. రైతులకి బ్రహ్మాండంగా కనిపించాల్సిన అవసరం ఉన్నది. అందులో వాళ్ళు ఇల్లిటరేట్స్ అండ్ ఇగ్నరెంట్స్, నిరక్షరాస్యులుగా అజ్ఞానులుగా ఉన్నటువంటి వ్యవసాయదారులకంతా కూడా అవేర్నెస్ చేయాలి. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారండి? అవగాహన సెల్స్ ఏర్పాటు చేస్తున్నారు. రైతులకు అవగాహన టీచింగ్ కూడా చేస్తున్నారండి. అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఫ్రమ్ ద అగ్రికల్చర్ యూనివర్సిటీ గోయింగ్ అండ్ కండక్టింగ్ క్లాసెస్ టు ఫార్మర్స్, టెల్లింగ్ దట్, ఒరే నాయన, నీ పొలం ఏ రకమైన పొలం, ఆ పొలంలో ఏ రకమైన ఎరువు వేయాలి, ఏదేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది. మనం ఏంటంటే ఏదంటే దేశిస్తాం కదండి. మనకు కావాల్సిన ఎరువును కొనాలని పోతాం, అది లేదు, యూరియా దొరికింది, ఎత్తుకుని వచ్చేసేయడం. వీఆర్ నాట్ ఫాలోయింగ్ వన్ ప్రిన్సిపల్ ఆఫ్ సైన్స్, NKP, 4:2:1. ఆ విధంగా రైతులు నీకు నాకే తెలియటం లేదు, వాళ్ళకేం తెలిసేది పాపం రైతులకి. మనం అవగాహన కల్పించాలి వాళ్ళకి. చదువుకున్న బిడ్డ తండ్రికి చెప్పాలి, ఇలాంటి ఎరువులు ఈ విధంగా వాడాలని చెప్పాలి కదండి. కాబట్టి ఏంటంటే ఆధునికమైనటువంటి పద్ధతులు మనకొద్దు, ఆర్గానిక్ పద్ధతిని మనం పోదాం అనేటువంటి అవగాహన రైతాంగానికి కల్పించాలి. దట్ ఈస్ ద థర్డ్ అవేర్నెస్. ద ఫోర్త్ ఇంపార్టెంట్ అవేర్నెస్, వేస్ట్ మేనేజ్మెంట్. వ్యర్థాల యాజమాన్యం అండి మీద అవగాహన కల్పించాలి. దేర్ ఆర్ లిక్విడ్ వేస్ట్ అండ్ సాలిడ్ వేస్ట్. ఇర్రెస్పెక్టివ్లీ వీఆర్ థ్రోయింగ్ దెమ్ into the streets and everywhere కదండి. కన్జర్వ్ చేయాలి, మనం వాటర్ను కన్జర్వ్ చేయాలి, లిక్విడ్ని కన్జర్వ్ చేయాలి కదా. మనం ఏంటంటే తెలివితేటలుగా మనం ప్రవర్తించాలి. నీళ్లు ఉండేనప్పుడు విస్కూలంగా దాన్ని వేస్ట్ చేయడం, లేనప్పుడు నీళ్ళు లేదని ఏడవడం, అటువంటి పరిస్థితి ఉండకూడదు సార్. వాటర్ కన్జర్వేషన్ లెవెల్స్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి దేర్. ఓకే, అటువంటి వాటిని కూడా మనం తీసేయాలి. వాటర్ మేనేజ్మెంట్ అండి. ఇంకుడు గుంతలు అంటారు తెలుసు కదా, వాటర్ షెడ్స్. బుద్ధి లేకనా ఇది చేసేది? వర్షాలు వచ్చేసినప్పుడు దాని పాటు ఫ్లోగా వచ్చేసి అందులో మనం ఇప్పుడు ఏమి కాలువలు కట్టాము? సిమెంట్ కాలువలు. ఎక్కడ నీరు ఇంకదు. వీధుల్లో ఏ రోడ్లు వేసాము? సిమెంట్ రోడ్లు. ఎక్కడ ఇంకవు నీళ్లు? అన్ని నీళ్లు జమ్మని కాలువల ద్వారా వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోతున్నాయి. కాకూడదు సార్, ఎక్కడ పడి నీరు అక్కడ ఇంక కావాలి. ఇట్ విల్ సింక్. గ్రౌండ్ వాటర్స్ విల్ ఇంక్రీజ్ అండి. నేను ఐ హ్యావ్ అడాప్టెడ్ వాటర్ మేనేజ్మెంట్ సార్. ఏ విధంగా చేశానంటే, నాకు మున్సిపల్ కనెక్షన్ లేదు సార్, మా ఇంటికి లేదు. 3 అంతస్తుల ఇల్లు ఉంది నాకు, అయినా కూడా నేను మున్సిపల్ కుళాయి పెట్టుకోలే. నో కనెక్షన్, మున్సిపల్ కనెక్షన్ లేదండి నాకు. బావి తవ్వేశాను నా ఇంట్లో. మీరు నమ్మతారో నమ్మరో, మీరు తిరుపతికి వచ్చి చూపిస్తారు. యు నో ది డెప్త్ ఆఫ్ మై వెల్? 12 feet అండి. 12 వరలు. ఒక్కొక్క వర ఎంత అండి? 1 అడుగు. 12 వరలే మా బావి. ఓన్లీ 12 feet. ఇప్పటి వరకు మా బావిలో నీరు లేని సమస్య నేను చూడలేదు. నెవర్ వీ ఫేస్డ్ వాటర్ స్కేర్సిటీ అండి. అలాంటి కార్యక్రమాన్ని నేను చేస్తూ ఉంటాను. వర్షం వచ్చేసింది అనుకోండి, ఏమంటే అంతెందుకు, మనం భోజనం చేస్తాం, భోజనం చేసేసి చేతులు కడుక్కుంటాం కదా, వాష్ బేసిన్లో కనుక్కోమయ్యా కదా, మంచి నీళ్ళతోనే కడుక్కుంటాం.
వేరే లెట్రిన్ వాటర్ అది కాదు నేను చెప్పేది. మనం చేసుకుంటాం ఆ వాటర్ అంతా కూడా. నేను ఏం చేస్తానంటే దట్ వాటర్ విల్ గో. అక్కడనే మంచినీళ్ళ బావి పక్కనే ఒక వాటర్ షెడ్ కట్టేశాను నేను. బాగా ఇసుగు పోసాం, గుళ్ళ పోసేసాం, మళ్ళీ ఇసుగు పోసేసాం, అంతా పోసేసాం. ఆ నీళ్ళంతా పోయి దొరుకుతాయి. వేస్ట్ కాకుండా సైడ్ కాలువలోకి వెళ్లకుండా అక్కడే దుక్కేస్తాయి. కాబట్టి బావి ఎట్లుంటుంది? కీనీరు బావి, ఎప్పుడు నీళ్లు ఉంటాయి. అంతేకాదు వర్షం పడుతుంది కదా, వర్షం పడే నీళ్ళన్నిటి కూడా పైప్స్ ఎలా అరేంజ్ చేసాము? ఆల్ దట్ వాటర్ విల్ గో అండ్ టు దట్ వాటర్ షెడ్. వాటర్ షెడ్కి వెళ్తాయి నీళ్ళంతా. నెవర్ వీ విట్నెస్డ్ ఎ స్కేర్ సిటీ ఆఫ్ వాటర్ ఇన్ మై హౌస్ అని. మా కాలనీ అంతా నీళ్లు లేకుండా ఏడ్చినా కూడా ఏమండి వాళ్ళకి 20-30 కుటుంబాలకు మేము నీళ్ళు ఇస్తాం. వచ్చి పట్టుకొని పోండి అని, పైప్ పట్టేసి మోటార్ వేసుకుని పట్టుకొని పోండి అని కూడా చెప్తాం. దట్ ఈస్ అవేర్నెస్. వీ హ్యావ్ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ఆల్ ది ఇన్హాబిటెంట్స్. గో ఫర్ సచ్ వాటర్ మేనేజ్మెంట్. జల యాజమాన్యానికి వెళ్ళండి. వేస్టేజెస్ ఉండకూడదు. నేను చెప్పేది ఏ రకమైన వేస్టేజ్ అండి? నాట్ ఓన్లీ లిక్విడ్ వేస్ట్ బట్ ఈవెన్ సాలిడ్ వేస్ట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి? గవర్నమెంట్ ఆల్సో టు క్రియేట్ దిస్ వేస్ట్ మేనేజ్మెంట్ టు పంచాయత్స్ యాజ్ వెల్ యాజ్ టు మున్సిపాలిటీస్. వాళ్ళకు కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఏం చేస్తున్నామండి? మనం ఘన వ్యర్థాలన్నింటినీ ఎరువుగా మారుస్తున్నాం, ఫర్టిలైజర్గా మారుస్తున్నాం. ఫ్రమ్ ది సాలిడ్ వేస్ట్ వీఆర్ ఆల్సో ప్రొడ్యూసింగ్ పవర్ ఆల్సో. విద్యుత్ కూడా వాడుతున్నాం. పల్లెటూరులో ఇప్పుడు చాలా మంది రైతులకు అవగాహన కల్పించారండి. మీ పశువుల పేడని మీరే వాడుకోండి. ఏమండి బావుల దగ్గర ఉండేటువంటి పంపు సెట్లకు అంతా కూడా, అక్కడ ఉండే లైట్లకి అంతా కూడా గోబర్ గ్యాస్. ఏమండి కాపాట్ అనే ఒక సంస్థ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే నీకు డబ్బులు ఇస్తారు, చాలా తక్కువ వడ్డీ రేటుకి డబ్బులు ఇచ్చేస్తారు. వాళ్ళే ప్లాంట్ సప్లై చేస్తారు. నువ్వు కానీ అది ఏర్పాటు చేసుకున్నావు అనుకో, నీ ఆవు పేడతోని నువ్వు విద్యుత్తును తయారు చేసుకుంటూ నీ మోటార్ నడుస్తుంది. నో ఎలక్ట్రిసిటీ బిల్ ఫర్ యువర్ మోటార్. మళ్ళీ ఏమైంది? పోనీ ఆ పేడ వృధా అయిందా? ఆఫ్టర్ ప్రొడ్యూసింగ్ గోబర్ గ్యాస్ దట్ వేస్ట్ విల్ గో అండ్ విల్ బి యూజ్డ్ ఫర్ ఫార్మ్. వ్యవసాయానికి వాడుకోవచ్చు దాన్ని మళ్ళా ఆ పేడనంతా కూడా. ఎందుకు? వై వీఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు ఎడ్యుకేట్ ది పీపుల్ అండి. వీఆర్ రిక్వైర్ ఎడ్యుకేషన్ ఇన్ దట్ ఫీల్డ్ ఆల్సో. దట్ ఈస్ వేస్ట్ మేనేజ్మెంట్. ఏమండి వృధాల యాజమాన్య పద్ధతుల మీద ప్రజానీకానికి అవగాహన కల్పించి తీరాలి. వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దమ్, గివ్ ఎన్ అవేర్నెస్. And the fifth important one, knowledge of combating of pollutions. అన్ని రకాల కాలుష్యాలను నివారించాలి మనం. ఏమండి వీ హ్యావ్ టు కంట్రోల్ ఎయిర్ పొల్యూషన్. బ్రహ్మాండంగా మన చెట్లు గిట్లు అన్నీ పెంచుకుంటా ఉంటే నీకు ఏమండి బ్రహ్మాండమైన గాలే కదా వస్తుంది, మంచి గాలే వస్తుంది, చెడ్డ గాలి రాదు. మీ ఇంటి ముందు చుట్టుపక్కల పెట్టుకోండి, కానక చెట్లు పెట్టుకోండి. వెరీ హెల్తీ ఎయిర్ అండి, ఆరోగ్యకరమైనటువంటి ఎయిర్ వస్తుంది. ఆ రకమైనది ఇవ్వాలి. ఏమండి సౌండ్ పొల్యూషన్ మన ఇళ్లలో ఉండే పెద్ద రోగం అదండి. మన యూత్ టీవీ పెట్టుకుంటారు కదా, 4 మూలలో పెద్ద పెద్ద ఏమి చెట్టు అది? హోమ్ థియేటర్ అంట, నా బొచ్చుల థియేటర్. ఏమండి నీ ఇంటికి నీకు వినపడేటట్టుగా ప్రోగ్రామ్ కనపడేట్టుగా ఉంటే చాలదా? మనకంటే పర్వాలేదు, ఈ వయసులో ఉన్నాం. కొంచెం మనది కూడా వయసు పెరిగింది అనుకోండి. క్యాన్ యూ ఏబుల్ టు బియర్ సర్టన్ లిమిట్ ఆఫ్ వాట్ యు కాల్ సౌండ్? డెసిబల్స్ అని ఉంటాయి తెలుసా అండి? ఒక పరిస్థితి దాటి డెసిబల్ సౌండ్ పెరిగిపోయింది అనుకోండి, దాన్ని ఇంక వినలేము. నువ్వు శబ్దం వినలేదంటే మనం ఏమనుకుంటాం? చెవుడు అంటాం. కాదు, దాన్ని చెవుడని మనం పిలుచుకుంటాం. అంటే ఒక డెసిబుల్ స్థాయిని దాటిపోయి నువ్వు శబ్దాలు వింటూ ఉంటావు. ఎందుకు సలహా ఇవ్వండి మన ఇంట్లో వాళ్ళకి? మన బిడ్డలే మనం వినకపోతే ఇంకా ప్రపంచం ఎక్కడ వింటుంది మనల్ని కదండి. ఆల్ దీస్ థింగ్స్ మనం వాళ్ళకి అవగాహన కల్పించాలండి.
ఓకే, నాట్ ఓన్లీ వేస్ట్ మేనేజ్మెంట్, ఈవెన్ పొల్యూషన్స్. పెళ్ళిళ్ళు కానీ జరుగుతూ ఉన్నాయనుకోండి, లౌడ్ స్పీకర్లు అంతా పెట్టేసేది, బలంగా లౌడ్ స్పీకర్లు చుట్టుపక్కల వింటూ ఉంటారు. ఒక 2-3 రోజులు ఆ చుట్టుపక్కల వాళ్ళు చెవులు ఇన్లేక చేస్తూ ఉంటారు. దీపావళి జరుగుతుంది, ఎవరు చెప్పాడండి నేను టపాసులు పాల్చుకుని? యా దేవుడు చెప్పాడు నేను కదా? వై కాంట్ ఎన్లైటన్ దెమ్? మనం ఎందుకు అవగాహన కల్పించలేదండి? పొగ వచ్చేస్తూ ఉంది, ఎయిర్ పొల్యూషన్ వస్తూ ఉంది, డబ్బు వేస్ట్ అయిపోయా, ఎయిర్ పొల్యూషన్ వచ్చింది, సౌండ్ పొల్యూషన్. ఒక్కోసారి విపరీతంగా మన పక్కింట్లో వాళ్ళు టపాసులు కాల్చడం వల్ల పక్కింట్లో ముసలోళ్ళు చచ్చిపోయినారు చాలా మంది. అవునయ్యా, ఆ సౌండ్ వినలేక హార్ట్ ఫెయిల్యూర్. am I joking? లేదు, ఐఎమ్ నాట్ జోకింగ్ సార్. దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్ వేర్ ది ఏజ్ ఓల్డ్ పర్సన్స్ డైడ్ అండి కదా. అటువంటి వాటి మీద మనం అవగాహన కల్పించాలి. ఓకే, దట్ ఈస్ ప్రాపర్ నాలెడ్జ్ హ్యాస్ టు బి ప్రొవైడెడ్ టు ద పీపుల్ యాజ్ యాంటీ పొల్యూటెడ్ యాక్టివిటీస్. చూడండి, కాలుష్యానికి నిరోధించడానికి ఇచ్చేటువంటి పద్ధతులను మీద మనం ప్రజానీకానికి అవగాహన కల్పించాలి. నీరుని కాలుష్యం చేయొద్దండి, గాలిని కాలుష్యం చేయొద్దండి, శబ్దాలని కాలుష్యం చేయొద్దండి. గాలి లేకుండా నువ్వు ఇల్లు కడతా ఉండవు, వెలుతురు లేకుండా ఇల్లు కడతా ఉండవు. దాన్ని ఏమంటాం మనం? ఉష్ణ కాలుష్యం అయ్యా, థర్మల్ పొల్యూషన్ కదండి. విపరీతమైన వేడి, సత్యత్వం, పని బతికేదానికి కూడా లేదు. మన ఇంట్లో ఉండే ముసలోడు దాన్ని తట్టుకోలేక కూడా చచ్చిపోతారు. లేదా ఏంది మీరు ఎండాకాలంలో ఏమంటారు దాన్ని? తట్టుకోలేక చనిపోయిన ఏమంటాం? హాట్ వేవ్స్, వడదెబ్బ అంటాం. వడదెబ్బ అంటే ఏంటి? థర్మల్ పొల్యూషన్ అయ్యా. అంటే మనకు కావలసినంత వేడి కన్నా మించి వేడి ఉంది అని. సో వీ మస్ట్ ఎన్లైటన్ అవర్ సెల్ఫ్స్ అండి. మనల్లో, మన పెద్దల్లో, మన ఇంట్లల్లో అన్నిట్లోనూ మనం వారికి మనం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది సార్. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. 5. 6 వాటర్ కన్జర్వేషన్. ఆల్రెడీ ఓవర్. నీటి ఆదా. అనేక మెథడ్స్ ఉన్నాయండి, అనేక పద్ధతుల ద్వారా చెప్పాం కదా. వాటర్ షెడ్, ఇతర కార్యక్రమాలు. అదే వ్యవసాయం అనుకోండి, స్టెప్ బై స్టెప్ వేసుకుంటాడు. వర్షం వచ్చేసింది అనుకోండి, భూమి అంతా సారవంతంగా కొట్టుకుపోయేటట్టుగా వదిలేస్తాం మనం. అట్లే స్టెప్ బై స్టెప్ కాంటూర్ ఫార్మింగ్ అంటాం మనం. గట్లుగా ఏర్పాటు చేస్తాం. ఒకవేళ ఎక్కువ వచ్చేసింది అనుకోండి, నీరు అక్కడి నుంచి పోతుంది. ఇక్కడ అది దాటితే మళ్ళీ ఆ నీళ్లు కింది పొలానికి వస్తాయి. వీ విల్ నాట్ వేస్ట్ వాటర్, అట్ ది సేమ్ టైం వీ విల్ సేవ్ సాయిల్ కన్జర్వేషన్. భూసారాన్ని కాపాడుతాం మనం. భూసార సంరక్షణ, భూమి పునరుద్ధరణ, పర్యావరణ పరిరక్షణలో 2 భాగాలండి కదండి. భూసారం తగ్గిపోతా ఉంది, ఫిల్ చేస్తాం మళ్ళా దాన్ని ఆకుల ద్వారా, ఎరువుల ద్వారా, ఆర్గానిక్ ఎరువుల ద్వారా విల్ ఫిల్ ది డీగ్రేడింగ్ సాయిల్ అండి. భూసారం తగ్గిపోతా ఉండేటప్పుడు దాన్ని పునరుద్ధరిస్తాం. అది భూసార సంరక్షణ అండి. భూమి పునరుద్ధరణ అంటే ఏంటండి? ఒక సౌడు భూమిగా ఉండదు నీది, ఏమండి, కల్టివబుల్ ల్యాండ్గా మార్చేస్తావు నువ్వు. చెరువుల్లో, సముద్రాలు ఉంటాయి, కుంటల్లో ఉండేటువంటి కింద మట్టి, ఆ ఏం మట్టి అది? అల్యూమిల్ సాయిల్ అండి. అది నీరంతా ప్రవహించి కదా వచ్చేది, వస్తుంది కుంటల్లోకి, చెరువుల్లోకి. ఆ తర్వాత నీళ్ళంతా కొద్దిగా ఎండిపోయే పరిస్థితి వస్తూ ఉంది. బార్డర్లో అంతా కూడా ఆ అల్యూమిల్ సాయిల్ ఉంటుందండి. దాంట్లో ఉండు మట్టి అంటాం. దాని అంతా తీసుకొని వచ్చి పొలాలకు తోలుతూ ఉన్నారు. తోలుతాం లేదు మన రైతులు, తోలుతూ ఉన్నారు. నథింగ్ బట్ దాన్ని మనం ఏమంటాం? ఒకటి సాయిల్ కన్జర్వేషన్ చెప్పాం, ఫిల్లింగ్ ది సాయిల్ ఫర్టిలిటీ అండ్ ఆల్ దట్. ఇంకోటి భూమి పునరుద్ధరణ, ల్యాండ్ రిక్లమేషన్. అనువుగా లేని భూమిని సాగుకు అనువుగా మార్చడం అండి. ఏమండి, ఏ విధంగా మనకు పనికిరాని భూమి అనుకున్నామో దాన్ని పనికొచ్చే భూమిగా మార్చుకునే పద్ధతుల మీద రైతాంగానికి అవగాహన కల్పించాలి. You are having soil, but you do not know how to fertile it, and you do not know how to rebuild it. ఏమండి, పునరుద్ధరించుకుంటా రావాలి. ఎత్తుమెట్లు ఉన్నాయి, చదరం చెయ్యి. ఏమండి, రాళ్ళు, గీళ్ళు, రప్పలు ఉన్నాయి, గుండులు ఉన్నాయి, తీసేయి. అండ్ మేక్ యువర్ సాయిల్ విల్ బి వయబుల్ ఫర్ కల్టివేషన్. అటువంటి పద్ధతుల మీద కూడా మనం చేయాలండి.
దిస్ ఈస్ 7. ఓవరాల్ పొల్యూషన్స్ అంటే ఆల్ టైప్స్ ఆఫ్ డిగ్రేడేషన్స్, అన్ని రకాల క్షీణతలను పునరుద్ధరించడానికి ఏమండి తప్పించడానికి ప్రజలకి అన్ని స్థాయిలలోనూ అవగాహన కల్పించాలండి. సార్ దిస్ అవేర్నెస్ ఈజ్ రిక్వైర్డ్ నాట్ ఓన్లీ ఫర్ వన్ క్లాస్ ఆఫ్ పీపుల్, రైట్ ఫ్రమ్ ది స్టూడెంట్ లెవెల్ టు ఎవ్రీ లెవెల్ ఆఫ్ పర్సనాలిటీస్ షుడ్ బి గివెన్ అవేర్నెస్ అండి. ప్రతి స్థాయిల్లోనూ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ మస్ట్ అండి. దట్ ఈస్ వై ది సుప్రీం కోర్ట్ ఇన్ వన్ కేస్ చూడండి, ఎంసి మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ 1988 సుప్రీంకోర్టులో ఒక కేసు వచ్చిందండి. ఆ కేసులో సుప్రీంకోర్టు జడ్జి అంటే జడ్జిమెంట్ ఎలా ఇచ్చారో తెలుసా అండి, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మీద ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. డైరెక్టెడ్ ఆల్ స్కూల్ మేనేజ్మెంట్స్ అండ్ కాలేజ్ మేనేజ్మెంట్స్ యూనివర్సిటీస్ ఏమండి అన్నిటిలో కూడా రైట్ ఫ్రమ్ 9th క్లాస్, రైట్ ఫ్రమ్ ఎలిమెంటరీ లెవెల్ అంటే సెకండరీ ఎడ్యుకేషన్ లెవెల్ నుంచి asked by the judge and directed by the judge to introduce environmental education at all levels. పర్యావరణ విద్యను ప్రవేశపెట్టండి. నాట్ ఓన్లీ టు సెంట్రల్ గవర్నమెంట్, టు స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్స్ అందరికీ అండి. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక ప్రభుత్వాలకి, విశ్వవిద్యాలయాలకి, కళాశాల యాజమాన్యాలకి ఏమండి అంతెందుకండి సర్వీస్ కమిషన్లకు కూడా ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇంజెక్ట్ ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఇన్ ది సిలబస్ అన్నాడు. పాఠ్యాంశాలలో చేర్చండి అయ్యా. అందుకే కదండి ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంది ఎన్విరాన్మెంట్ కదా. ప్రతి చోట ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ నుంచి ఒక పేపర్ కంపల్సరీ సార్ క్లాస్ తీరాలి వాళ్ళు, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ క్లాస్ తీరాలి. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ది ఆర్డర్ పాస్డ్ బై ది సుప్రీంకోర్టు. ఓకే, కొంచెం ఇంపార్టెంట్ సార్ ఈ క్వశ్చన్ కూడా. ఏ విధంగా తీసుకోవాలి మనం? ముందు వేర్ ఈజ్ ది నీడ్, ఇందులోకి అవసరం, ఏ అంశాలలో అవసరం, ఈ అంశాల్లో అవసరం. వాట్ ఆర్ ది ఆస్పెక్ట్స్ వేర్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ ఓన్ అవేర్నెస్ ఆన్ ఎన్విరాన్మెంట్. దిస్ ఈస్ ది అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్.